శ్రీమాత్రే నమః. కొంచెం సమయం తీసుకుని ఈ నియమాలు వినండి. మీ ఇంట్లో సంపద, సిరుల వర్షం కురుస్తుంది. మనం పాటించే చిన్న చిన్న నియమాలే మన తలరాతను మార్చేస్తాయట. కాబట్టి ప్రతి ఒక్కరూ కొంచెం సమయం కేటాయించి మన జ్యోతిష శాస్త్రంలో వివరించబడిన కొన్ని ముఖ్యమైన నియమాలను తెలుసుకోండి. ఇక మీకు అదృష్టం, ఐశ్వర్యం కలిసి వస్తుంది. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి. ఉప్పును లక్ష్మీదేవితో పోలుస్తారు కాబట్టి సాయంత్రం 6 దాటిన తర్వాత మన ఇంట్లో ఉన్నప్పుడు ఉప్పు ఎవరికీ ఇవ్వకూడదు. మీ ఇంట్లో ఉన్న ఉప్పు ఎవరికైనా ఇస్తే మీ ఇంటి ఐశ్వర్యం మొత్తం ఎదుటివారికి వెళ్ళిపోతుంది. గుడిలో హారతి తీసుకునేటప్పుడు లేదా ఇంట్లో పూజ చేసేటప్పుడు హారతిని ముందుగా కళ్ళకు అద్దుకొని తలకు రాసుకోవాలి. ఇలా చేస్తే ఆ దైవశక్తి మొత్తం మీ శరీరంలోకి చేరుతుంది. మంగళవారం పూట తలస్నానం చేయకూడదు. అలాగే మగవారు మంగళవారం పూట గడ్డం తీయకూడదు. దీనివల్ల మీ ఆయుష్ తగ్గుతుంది. ముఖ్యంగా మీ వంటింట్లో చెత్తబుట్టను ఉంచకూడదు. దీనివల్ల మీ ఇంటి సంపాదన మొత్తం అనారోగ్యానికి ఖర్చయిపోతుంది. భోజనం చేసిన తర్వాత తిన్న ప్లేట్లోనే చేతులు కడుక్కోకూడదు. ఇది పాపంగా పరిగణించబడుతుంది. కంచంలో చేతులు కడిగితే మీరు ఎంత సంపాదించినా మీ ఇంట్లో డబ్బు నిలవదు. ప్లేట్లో అన్నం వడ్డించేటప్పుడు 3 గరిటెలు వేయకూడదు. 1, 2 లేదా 4 గరిటెలు అన్నాన్ని వేయాలి. భోజనం చేసేటప్పుడు నేలపైన తూర్పుముఖంగా కూర్చొని భోజనం చేస్తే మీ ఆయుష్ పెరుగుతుంది. కానీ మంచం పైన కూర్చొని భోజనం చేస్తే మాత్రం మీ కుటుంబంలో అప్పుల సమస్యలు పెరిగిపోతాయి. మంగళవారం పొరపాటును కూడా ఉప్పు కొనకూడదు. దీనివల్ల డబ్బు సమస్యలు ఏర్పడతాయి. కానీ శుక్రవారం ఉప్పు కొంటే మీ ఇంటి సంపద పెరుగుతుంది. ఇక సాయంత్రం 6 నుండి 7 మధ్యలో దేవతలు సంచరిస్తారు. ఈ సమయం చాలా శక్తివంతమైనది. కాబట్టి ఈ సమయంలో ఎవరూ నిద్రపోకూడదు. అలాగే ఇంట్లో ఉన్న చెత్తను బయట పడేయకూడదు. అలాగే సాయంత్రం పూట దానం ఇవ్వకూడదు. సాయంత్రం పూట రాలిన జుట్టు ఇంట్లో పడితే దరిద్రం ఏర్పడుతుంది. మంగళవారం మరియు శుక్రవారం నాడు ఎవరికీ అప్పు ఇవ్వకూడదు. ఈ 2 రోజుల్లో అప్పు ఇస్తే ఆ డబ్బు ఎప్పటికీ తిరిగి రాదు. ప్రతిరోజు కుంకుమ బొట్టు పెట్టుకోవటం అలవాటు చేసుకోవాలి. కుంకుమకు దైవశక్తి ఉంటుంది కాబట్టి ప్రతిరోజు కుంకుమ పెట్టుకుంటే అదృష్టం, ఐశ్వర్యం కలిసి వస్తుంది. మీ భర్త ఆయుష్ కూడా పెరుగుతుంది. అలాగే విభూది బొట్టును పెట్టుకునేటప్పుడు 3 వేళ్లతో అడ్డంగా పెట్టుకోవాలి. గుడిలో తీర్థం తీసుకున్న తర్వాత ఎంగిలి చేతిని తలకు రాసుకోకూడదు. తీరని కష్టాలతో ఇబ్బంది పడేవారు గోమాతకు అరటిపండు తినిపించండి. మీ సమస్యలన్నీ వెంటనే తీరిపోతాయి. ఇక పని మీద బయటకు వెళ్ళేటప్పుడు ఏదైనా తీపి పదార్థం తిని బయటకు వెళితే మీ పనుల్లో ఆటంకాలు లేకుండా విజయాలు సాధిస్తారు. మనం బయటకు వెళ్ళేటప్పుడు ఎవరైనా ఎదురు వస్తే ఒకసారి కూర్చొని నీళ్లు తాగి బయటకు వెళ్ళాలి. కొత్త ఇంట్లోకి అడుగు పెట్టేటప్పుడు ముందుగా కుడికాలు పెట్టి ఇంట్లోకి అడుగు పెట్టాలి. శరీరం పైన పక్షి రెట్ట పడితే అదృష్టం కలుగుతుందని అంటారు. కానీ దాన్ని వెంటనే శుభ్రం చేసుకోవాలి. మీ ఇంట్లో చనిపోయిన వారి పెద్దల ఫోటో ఉంటే ఆ ఫోటోలను దక్షిణ గోడకు పెట్టుకోవాలి. మీ పర్సులో పాత బిల్లులు పెట్టుకోకండి. దీనివల్ల అదనపు ఖర్చులు పెరుగుతాయి. పర్సులో లక్ష్మీదేవి ఫోటో ఉంటే ఇంకా మంచిది. డబ్బును లెక్క పెట్టేటప్పుడు చేతికి ఉమ్ము రాసి లెక్క పెట్టకూడదు. దీనివల్ల లక్ష్మీదేవి దూరం అవుతుంది. వంటగదిలో అన్నపూర్ణాదేవి నివసిస్తుంది కాబట్టి రాత్రిపూట మీ వంటింట్లో ఎంగిలి గిన్నెలు ఉండకూడదు. రాత్రిపూట షింకులో ఎంగిలి గిన్నెలు ఉంటే ఇది మీ ఇంటికి దోషాన్ని పెంచుతుంది. అలాగే ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి దూరం అవుతుంది. ఇంట్లో వంట పూర్తయిన తర్వాత కొంచెం అన్నం ముద్దను తీసి పక్కన పెట్టండి. మొదటి అన్నం ముద్దను కాకికి ఆహారంగా పెడితే మీ కుటుంబంలో పితృదోషాలు లేకుండా కుటుంబంలో సుఖ సంతోషాలు పెరుగుతాయి. ఇక రాత్రిపూట నిద్రించేటప్పుడు తూర్పు లేదా దక్షిణ దిశ వైపు తలపెట్టి నిద్రించాలి. కానీ ఉత్తరం వైపు తలపెట్టి నిద్రిస్తే పీడకలలు, మానసిక ఆందోళనలు పెరిగిపోతాయి. మీరు నిద్రించే మంచానికి ఎదురుగా అద్దం ఉండకూడదు. లేదంటే అనారోగ్య సమస్యలు పెరిగిపోతాయి. ఇక మనలో చాలామంది నోటితో గోర్లు కొరుకుతూ ఉంటారు. నోటితో గోర్లు కొరికితే శనిదోషం పెరుగుతుంది. ఇది దారిద్ర్యాన్ని కూడా ఆహ్వానిస్తుంది. ఇక మనం రాసే పెన్ను విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. వేరొకరి పెన్ను తీసుకుంటే వెంటనే తిరిగి ఇచ్చేయాలి. వారి కర్మలు మీకు వచ్చే ప్రమాదం ఉంది. చీపురు విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. మన ఇంటికి వచ్చిన అతిథులకు ఇంట్లో ఉన్న చీపురు కనిపించకూడదు. చీపురును నిటారుగా పెట్టకూడదు కాబట్టి చీపురును పడుకోబెట్టి ఎవరికీ కనిపించకుండా పెట్టుకోండి. అలాగే రాత్రిపూట నిద్రించేటప్పుడు దిండు కింద ఇనుప వస్తువులు పెట్టుకుని నిద్రపోకూడదు. మీకు ధనాకర్షణ కలగాలి అంటే మీ దిండు కింద 5 లవంగాలను 5 యాలకులు పెట్టి నిద్రపోండి.
మీలో పాజిటివ్ ఎనర్జీ పెరిగి డబ్బుని ఆకర్షిస్తారు. మీరు స్నానం చేసే నీటిలో కొంచెం పసుపు ఉప్పు వేసుకొని స్నానం చేయండి. ఏ రోజు నెగిటివ్ ఎనర్జీ ఆ రోజు తొలగిపోతుంది. అలాగే తల దగ్గర పుస్తకాలు పెట్టుకుని నిద్రపోకూడదు. ఇది బుధగ్రహ దోషానికి దారితీసి తెలివితేటలు తగ్గుతాయి. అలాగే వేరొకరి దిండును ఉపయోగించకూడదు. వేరే వాళ్ళ దిండు వాడితే వారిలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మీ శరీరంలోకి చేరుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరికి సపరేట్గా దిండు ఉండాలి. అలాగే రాత్రిపూట నిద్రించేటప్పుడు కాలు శుభ్రం చేసుకుని నిద్రపోవాలి. నిద్రించే పడక గదిలో దేవుని ఫోటోలు ఉండకూడదు. కానీ రాధాకృష్ణ ఫోటో ఉంటే మాత్రం భార్యాభర్తల మధ్య గొడవలు రాకుండా ఉంటాయి. అలాగే బెడ్రూమ్లో నెమలికలు పెట్టుకోండి. ఇంట్లో ఉన్న వాస్తు దోషం తొలగిపోతుంది. గుమ్మం వైపు కాలు పెట్టి నిద్రపోకూడదు. ఇది మృత్యు భయాన్ని కలిగిస్తుంది. ఇంట్లో ఉండే కత్తులు కత్తెరలు ఎప్పుడూ నిలబెట్టి ఉంచకూడదు. కత్తులు కత్తెరలు నిటారుగా కాకుండా అడ్డంగా పెట్టుకోవాలి. లేదంటే మీ ఇంట్లో అనవసర గొడవలు శత్రుత్వం పెరుగుతుంది. ఇక మనలో కొంతమంది చాకుతో నేరుగా ఆహారాన్ని తింటారు. అలా తింటే క్రూరమైన స్వభావం పెరుగుతుంది. ఇక మనం బయటకు వెళ్ళినప్పుడు దారిలో శవం కనిపిస్తే వారిని నమస్కరించుకోవాలి. వారి ఆత్మశాంతి కోసం ప్రార్థిస్తే మీకు ఉన్న అప్పులు త్వరగా తీరిపోతాయి. ఇక చాలామంది ఇళ్లల్లో తరచూ పాలు పొంగిపోతూ ఉంటాయి. పాలు పొంగి పొయ్యి మీద పడటం చాలా మంచిది. కానీ కావాలని పాలను ఎక్కువసేపు పొంగిస్తే చంద్రదోషం కలిగి కుటుంబంలో మనశ్శాంతి ఉండదు. పూజా గదిలో శంఖం పెట్టి పూజిస్తే మీ ఇంటికున్న వాస్తు దోషాలు తొలగిపోతాయి. మీ ఇంటి సంపద బాగా పెరుగుతుంది. ప్రతిరోజు ఉదయాన్నే స్నానం చేసి సూర్యుడికి నమస్కారం చేసుకుంటే ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయి. వాస్తు ప్రకారం వంటింటికి చాలా విశిష్టత ఉంటుంది. మీ వంటింటి గడప ముందు ప్రతిరోజు చిన్న ముగ్గు వేస్తే మీ కుటుంబంలో అనారోగ్య సమస్యలు లేకుండా కుటుంబం అంతా ఆరోగ్యంగా ఉంటారు. అలాగే ఇంట్లో అన్ని ప్రమాదాలు తగ్గుతాయి. ఇక వంటగదిలో వంట చేసేటప్పుడు తూర్పు వైపు తిరిగి వంట చేయాలి. దీనివల్ల మీరు వండిన ఆహారం అమృతంలా మారుతుందట. కానీ దక్షిణముఖంగా వంట చేస్తే మాత్రం దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి. ఇక స్నానం చేయకుండా కూరగాయలు కోయకూడదు. అలా చేస్తే ఆహారంలో ఉన్న శక్తిని నశిస్తుంది. ఉప్పు, బియ్యం, పసుపు ఈ 3 వస్తువులు వంటగదిలో నిండుగా ఉండాలి. ఈ 3 వస్తువులు వంటగదిలో ఖాళీ అయితే ధనధాన్యాలకు కొరత ఏర్పడుతుంది. వంట పూర్తయిన వెంటనే పొయ్యిని శుభ్రం చేసుకోవాలి. మురికిగా ఉన్న పొయ్యి పైన వంట చేస్తే మీ ఇంట్లో దరిద్రం పెరుగుతుంది. మీ వంటగది నైరుతి మూలన నీటి బిందె లేదా వాటర్ ఫిల్టర్ ఉండకూడదు. ఇది ఆర్థిక ఇబ్బందులకు దారితీస్తుంది. మీకు వీలైనప్పుడల్లా నల్ల కుక్కలకు ఆహారం వేయండి. నల్ల కుక్కలకు ఆహారం వేస్తే శని దోషాలు అన్నీ వెంటనే తొలగిపోతాయి. ప్రతి ఒక్కరూ ఉదయాన్నే నిద్రలేవాలి. ఎండ ఎక్కిన తర్వాత నిద్రలేస్తే మీ జాతకంలో సూర్యబలం తగ్గి మీ ఆయుష్ తగ్గుతుంది. మీ ఇంట్లో ట్యాప్ నుండి నీళ్లు లీక్ అవుతుంటే వెంటనే బాగు చేయించుకోండి. లేదంటే మీ డబ్బు కూడా నీళ్ళలాగా ఖర్చయిపోతుంది. అలాగే ఇంటి లోపల చెప్పులు వేసుకుని తిరగకూడదు. దీనివల్ల మీ ఇంట్లోకి దుష్ట శక్తులు ఆకర్షిస్తాయి. ఇక ఆదివారం ఎట్టి పరిస్థితుల్లోనూ తులసి ఆకులు కోయకూడదు. అలాగే ఆదివారం తులసి మొక్కకు నీళ్లు పోయకూడదు. ప్రతి శనివారం రావి చెట్టుకు ప్రదక్షిణాలు చేసి నీళ్లు పోస్తే మీ జాతకంలో ఉన్న దురదృష్టం మొత్తం అదృష్టంగా మారిపోతుంది. రాత్రిపూట పీడకలలు వస్తే వెంటనే గోమాతను మనసులో స్మరించుకోండి. ఆ కల నిజమవ్వకుండా ఉంటుంది. ఉదయం నిద్రలేవగానే మంచంపై ఉన్న దుప్పట్లు అన్నీ తీసేయాలి. అలాగే వదిలేస్తే మీ ఇంట్లోకి దరిద్రదేవత అడుగు పెడుతుంది. మనకన్నా పెద్దవారి ముందు కాలిపై కాలు వేసుకుని కూర్చోకూడదు. ఇక మనలో కొంతమంది చీటికి మాటికి అబద్ధాలు చెబుతారు. అనవసరంగా అబద్ధాలు వాడితే వ్యాపారంలో నష్టాలు ఏర్పడతాయి. ఈ వీడియోలో సమాచారం మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఈ వీడియోకి లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి.